హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డేటా టైప్స్ అంటే ఏంటి, సో ఎందుకు ఏమిటి ఎలా 3 క్వశ్చన్స్ బేస్ చేసుకుంటే మనకు ఈజీగా అయితే అర్థమవుతుంది. సో డేటా టైప్స్ అంటే ఏంటి, సో డేటా టైప్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, సో డేటా టైప్స్ మనం ఎలా డిఫైన్ చేయాలి, సో ఎలా మనం డేటా టైప్స్ని వాడాలి ప్రోగ్రామ్లో. సో ఇలాంటి క్వశ్చన్స్కి అయితే మొత్తం వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో మనం ఈజీ అయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి డేటా టైప్ అంటే ఏంటి. సో ఫ్రెండ్స్, డేటా టైప్ అంటే ఏం లేదు. సో ఇక్కడ ఫస్ట్ మనకు డేటా టైప్ మనకు డెఫినేషన్ ఉంది. సో డాటా అంటే ఫ్రెండ్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకు ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ డాటా ఏ టైప్, సో మనకు అది ఇంటీజర్ టైప్, లేకపోతే క్యారెక్టర్ టైపా, ఫ్లోట్ టైపా, మనకు డబులా, సో ఇలాంటి సి లాంగ్వేజ్లో మనకు డేటా టైప్ని ఇలా డిఫైన్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది 4 డేటా టైప్స్. సో అది ఇంటీజర్, ఫ్లోట్, క్యార్ అండ్ డబుల్. సో మనం ఈ డేటా టైప్స్ తెలుసుకుంటే మనకు సి లాంగ్వేజ్ మొత్తం నేర్చుకోవడానికి మనకు ఈజీగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మనకు ఇంటీజర్ డేటా టైప్, ఇంటీజర్ తర్వాత మనకు క్యార్ డేటా టైప్. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డేటా టైప్స్ డిఫైన్ చేసినా మనం స్మాల్ లెటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో బిగ్ లెటర్స్ అస్సలు వాడద్దు. సో మొత్తం స్మాల్ లెటర్సే. సో క్యారెక్టర్ డేటా టైప్ ఇచ్చిన తర్వాత ఫ్లోట్ ఇవ్వండి. బుక్ లేప బదులు నేను ఇలా చెప్తున్నాను, ఇది ప్రోగ్రామ్ కాదు. సో ప్రోగ్రామ్ తర్వాత రాద్దాం. సో డబుల్. సో మనం బేసిక్గా సిలాబీ మొత్తం ఈ డేటా టైప్స్ బేస్ చేసుకుని ఉంటుంది, ఈ 4 డేటా టైప్స్ బేస్ చేసుకుని. సో ఫ్రెండ్స్, ఇంటీజర్ మొత్తం వాడే బదులు మనం షార్ట్కట్లో మనం ఇంటూ వాడతాం. అదే క్యారెక్టర్ బదులు మనం ఛార్ క్యార్ వాడతాం. ఇక ఫ్లోట్ డబుల్. సో దానికి ఏం చేంజ్ ఉండదు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంటీజర్ అంటే ఏంటి. సో ఇంటీజర్ మనకు తెలిసిందే ఫ్రెండ్స్. ఇంటీజర్ అంటే మనకు ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, -1 -2 అట్లా సో అని ఉంటాయి. సో మధ్యలో 0 ఉంటుంది. సో రైట్ సైడ్ వచ్చేసరికి మనకు పాజిటివ్ నెంబర్స్ అయితే ఉంటాయి. సో 1 2 3 4 అలాగా. మరి క్యారెక్టర్ అంటే ఏంటంటే నేను ప్రీవియస్లో చెప్పాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్తాను. క్యారెక్టర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ కీబోర్డ్లో ఉన్న ప్రతి లెటర్, ప్రతి బటన్ క్యారెక్టర్ ఫ్రెండ్స్. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ ఫ్రెండ్స్. లెటర్స్ తీసుకోండి, మీరు సింబల్స్ తీసుకోండి, డిజిట్స్ తీసుకోండి, ఏవి తీసుకున్నా మనకు క్యారెక్టర్ కిందకే వస్తుంది. సో ఫ్రెండ్స్, క్యారెక్టర్ డిక్లేర్ చేసేటప్పుడు కంపల్సరీ సింగిల్ కోట్స్ అయితే వాడాలి ఫ్రెండ్స్. సో ఎందుకంటే సింగిల్ కోట్స్ వాడితేనే కంపైలర్ అది క్యారెక్టర్ అని అర్థం చేసుకుంటుంది. సో ఫ్లోట్ అంటే మనకు సి లాంగ్వేజ్ వచ్చేసరికి ఫ్లోట్ అంటే, సో మనం ఫ్లోట్ వచ్చేసరికి మనం డెసిమల్ పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు 3.145 వాల్యూ. సో మనం ఫ్లోట్కి డబుల్కి మన డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ డెసిమల్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్లోట్ డిక్లేర్ చేయాలంటే కంపల్సరీ పాయింట్స్ ఇవ్వాలి. సో పాయింట్స్లో డిక్లేర్ చేసినట్టయితే మనకు ఇక్కడ 4 పాయింట్ నేను 4444 సంథింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ మీకు ఇది అప్ టు మీకు 6 డెసిమల్ పాయింట్స్ వరకే వర్క్ చేస్తుంది అది ఫ్లోట్. అదే మనకు డబుల్ అయితే అప్ టు 8 డెసిమల్ పాయింట్స్ అయితే మనకు వర్క్ చేస్తుంది. అంటే ఈ పాయింట్ తర్వాత మనకు ఇది 6 డెసిమల్ పాయింట్స్కి అయితే వర్క్ చేస్తుంది. అదే డబుల్ అనుకోండి, మనకు 8 డెసిమల్ పాయింట్స్కి అయితే వర్క్ చేస్తుంది. సో అదే ఫ్రెండ్స్, ఫ్లోట్కి డబుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే డెసిమల్ పాయింట్స్ డిఫరెన్సే. సో ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ప్రోగ్రామ్ అయితే చేద్దాం. సో అప్పుడు మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. సో అన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే రాద్దాం. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది హ్యాష్ ఇంక్లూడ్ std.out కదా. సో హెడర్ ఫైల్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మెయిన్ ఫంక్షన్ ఇవ్వండి. సో ఇక్కడ నుంచి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ప్రోగ్రామ్లో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డేటా టైప్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, సో ఫ్రెండ్స్ ఏదైనా మనం వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే దానికి ఒక సింటాక్స్ ఉంటుంది. సో డేటా టైప్స్ కూడా మనకు సింటాక్స్ అనేది ఉంటుంది. సో ఆ సింటాక్స్ నేను చెప్తాను. కామెంట్స్లో రాద్దాం. సో మనం కామెంట్స్లో రాసినట్టయితే మనకు అది ప్రింట్ అవ్వదు. సో ఇప్పుడు కామెంట్స్లో రాద్దాం. సో ఈ సింగిల్ లైన్ కామెంట్స్ నేను ప్రీవియస్లో చెప్పాను. సో దీని సింటాక్స్ ఎట్లా ఉంటుందో చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డిక్లేర్ చేయాల్సింది డేటా టైప్. డేటా టైప్ డిక్లేర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత సెమికాలన్ సింబల్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదే మనం నార్మల్గా డిక్లేర్ చేస్తాం. సో ఒకవేళ కంపైల్ టైమ్ ఇన్స్టలేషన్ అంటే మీరు ఈక్వల్ టు సింబల్ పెట్టి ఇక్కడ కాన్స్టెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వాల్యూ అసైన్ చేసినప్పుడు అయితే ఈక్వల్ టు ఇవ్వాలి మీరు. సో నార్మల్ సింటాక్స్ ఇది ఫ్రెండ్స్, డేటా టైప్ వేరియబుల్ నేమ్. ఇక్కడ మనం సింటాక్స్ చూసుకొని మొత్తం ప్రోగ్రామ్ ఇప్పుడు మనం డేటా టైప్ని డిక్లేర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ సింటాక్స్లో డేటా టైప్ కదా. సో మనకు ఫస్ట్ ఇంటీజర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంటీజర్ డిక్లేర్ చేయండి. సో ఇంటీజర్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత డేటా టైప్ టైప్ చేసిన తర్వాత వేరియబుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వేరియబుల్ నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్. వేరియబుల్ అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను, ఒక వీడియో చేశాను. సో వేరియబుల్స్ అంటే మనం డేటా టైప్కి వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఆ వాల్యూ మనం వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో అదే మనకు వేరియబుల్. సో నేను సింపుల్గా ఏ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నేను డేటా వాల్యూ 10
ఏలో స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇదే. ఇప్పుడు మనం అవుట్పుట్ రావాలంటే కంపల్సరీ ప్రింట్ఎఫ్ రాయాలి ఫ్రెండ్స్. ప్రింట్ఎఫ్ రాకపోతే మనకు అవుట్పుట్ రాదు. ఇక్కడ చూడొచ్చు, కంపల్సరీ మీకు అవుట్పుట్ రావాలంటే కంపల్సరీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. సో ప్రింట్ఎఫ్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్రాకెట్స్ తర్వాత మీరు సెమికాలన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ బ్రాకెట్ లోపల డబుల్ కోట్ మార్క్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత %d వాడాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ %d వాడాలి. సో ఎప్పుడైతే మనం ఇంటీజర్ వాడామో, ఇంటీజర్ డేటా టైప్ వాడామో, సో మనకు ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో కానివ్వండి, ఇప్పుడు స్కాన్ఎఫ్ ఫంక్షన్లో కానివ్వండి, కంపల్సరీ మీరు %d వాడాలి ఇంటి వాడినాం. సో ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు ఇంటీజర్ అంటే మనకు నంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ కావచ్చు, పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, ఇక్కడ మనకు 0 నెంబర్ కావచ్చు. సో ఏ నెంబర్ మనం ప్రింట్ చేయాలంటే కంపల్సరీ ప్రింట్ చేయాలన్నా రీడ్ చేయాలన్నా %d ఇవ్వాలి. అప్పుడైతే మనకు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ చేయాలంటే కంపల్సరీ మీరు ప్రింట్ వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఏ అని వేరియబుల్ ఇవ్వండి. ఎందుకంటే మనం 10ని ఏలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం ప్రింటర్ స్టేట్మెంట్లో ఇక్కడ ఏ వేరియబుల్ డిక్లేర్ చేసామో, సో మనకు అవుట్పుట్లో 10 అనేది ఎగ్జిక్యూట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అవుట్పుట్లో మనకు ఏ ఈక్వల్ వాల్యూ అంటే సింపుల్ ప్రింట్ఎఫ్ %d లోపల, సో మనం ఏ ఈక్వల్ పెట్టండి. ఏ ఈక్వల్ %d పెడితే మనకు ఏ ఈక్వల్ %d వాల్యూ మనకు 10 అని చూపిస్తుంది. అంటే ఏ ఈక్వల్ 10 అని చూపిస్తుంది. ఇక్కడ అవుట్పుట్లో మీకు చూపిస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏ ఈక్వల్ 10 అని మనకు ఇక్కడ అవుట్పుట్లో చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక ఎగ్జిక్యూషన్ కింద ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం ఇది రావద్దంటే సో మీరు సింపుల్గా getStage ఫంక్షన్ యూజ్ చేయండి. getStage ఫంక్షన్ యూజ్ చేస్తే మనకు ఎగ్జిక్యూషన్ టైం అనేది మనకు అవుట్పుట్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓన్లీ అవుట్పుట్టే మనకు వాల్యూస్ అనేది మనం ఏది ప్రింట్ చేస్తున్నామో అవే చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఏ ఈక్వల్ మనకు 10 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంటీజర్ డిక్లరేషన్, ఇంటీజర్ డేటా టైప్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్యారెక్టర్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సింటాక్స్ని ఫాలో అవ్వాలి. బేసిక్ డేటా టైప్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ మనకు డేటా టైప్ అయితే ఇంట్ ఉంది. సో ఇంటి బదులు మనం క్యార్ పెడితే సరిపోతుంది. సో క్యార్ పెట్టేసాం. క్యార్ పెట్టిన తర్వాత వేరియబుల్ మనకు ఏ ఉంది. సో మీరు డేటా టైప్ డిక్లేర్ చేసినప్పుడు అయితే వాల్యూ ఉంటుందో సో అది మనకు వేరియబుల్ స్టోర్ అవుతుంది. కంపల్సరీ వేరియబుల్ అయితే డిఫైన్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను క్యారెక్టర్ వాడాను కాబట్టి మనకు ఇక్కడ %d వాడదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం %c వాడాలంటుంది. సో ఇక్కడ మనం %c వాడాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇంటీజర్ కాబట్టి మనం డెసిమల్ తీసుకుంటాం %d. అదే మనకు క్యారెక్టర్ వచ్చేసరికి మనం %c తీసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే క్యారెక్టర్ కాబట్టి. అదే ఫ్లోట్ వచ్చేసరికి మనకు %f ఉంటుంది. డబుల్ వచ్చేసరికి కూడా సేమ్ %f ఉంటుంది. సో డబుల్ వచ్చేసరికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో. అదే మనకు %lf ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ % ఇవన్నీ మనం యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటాం. ఇక్కడ మనం %c వాడాల్సి ఉంటుంది. సో మనం ఏ వాల్యూ 10 కాకుండా సంథింగ్ డిఫరెంట్ తీసుకుందాం. సో 10 కంపల్సరీ మీరు క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోర్స్ డిఫైన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కంపైలర్ క్యారెక్టర్ డేటా టైప్ డిక్లేర్ చేశారు కాబట్టి మీరు సింగిల్ కోర్స్ వాడితేనే అది క్యారెక్టర్ అని కంపైలర్ అర్థం చేసుకుంటుంది, లేకపోతే అది ఎర్రర్ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను క్యారెక్టర్లో సో ఫ్రెండ్స్ ఇక్కడ సింగిల్ కోర్స్లో సింపుల్గా నేను ఎస్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నేను ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. సో రన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు అవుట్పుట్లో ఏ ఈక్వల్ టు ఎస్ మనకు వాల్యూ అయితే ప్రింట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ క్యారెక్టర్ డేటా టైప్. సో నార్మల్గా క్యారెక్టర్ అంటే ఇదే ఫ్రెండ్స్. మీకు సింగిల్ కోర్స్లో ఏదైనా వాల్యూని డిక్లేర్ చేయడం మనం క్యారెక్టర్ అంటాం. సో ఫ్రెండ్స్ ఇది మనం ఫ్లోట్ తీసుకుందాం. ఫ్లోట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్లోట్ ఏ ఈక్వల్ టు నేను ఈ సింగిల్ కోర్స్ తీసేయాలి ఫ్రెండ్స్. సో ఫ్లోట్లో మనకు నేను నంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు నేను సింపుల్గా ఇప్పుడు నేను 10 తీసుకున్నాను ఫ్రెండ్స్. 10 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సో నార్మల్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు ఓన్లీ 10 ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫ్లోట్ డిక్లేర్ చేసామో ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్ మన %f ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్లోట్ కాబట్టి. సో ఎప్పుడైతే మనం ఫ్లోట్ డిక్లేర్ చేసామో ఫ్రెండ్స్ అప్పుడు మనకు అవుట్పుట్లో సో డెసిమల్ పాయింట్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు అవుట్పుట్లో చూపిస్తాను. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏ వాల్యూ 10.000 మనకు 60 అయితే ప్రింట్ అయింది. సో ఇది ఫ్లోట్. సో నార్మల్ ఇంటీజర్ అంటే ఓన్లీ 10 ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డెసిమల్ పాయింట్స్ అయితే ప్రింట్ కాదు. సో డబుల్ కూడా అంతే ఫ్రెండ్స్. డబుల్ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ డబుల్ కూడా డిక్లేర్ చేయండి మీరు DYUBLE. సో డబుల్ డిక్లేర్ చేసినప్పుడు కంపల్సరీ %f వాడాలి ఫ్రెండ్స్ యాక్సెస్ స్పెసిఫైర్. సో మీరు కంపల్సరీ ఇక్కడ బిల్డ్ అండ్ రన్ చేయండి ప్రోగ్రామ్. సో ఇక్కడ కూర్చోవచ్చు మనకు ఏ వాల్యూ సేమ్ 10 డెసిమల్ పాయింట్స్లో ప్రింట్ అయింది. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్. సో ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, మరి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడాలి, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఎందుకు వాడతారు? సో సింపుల్ ఫ్రెండ్స్, అది మనకు
డిక్లరేషన్ వేరు ఫ్రెండ్స్, మీకు ఇన్స్టలేషన్ వేరు. సో ఇప్పుడు నేను ఇన్స్టలైజ్ చేశాను, డిక్లేర్ చేయలేను. సో ఫ్రెండ్స్ మనకు ఇన్స్టలేషన్ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు కంపైల్ టైం ఉంటుంది, రన్ టైం ఇన్స్టలేషన్, ఈ 2 టైప్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డిక్లరేషన్కి ఇనిషియలైజేషన్కి డిఫరెన్స్ చెప్తాను. సో మీరు బేసిక్గా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డబుల్ మీకు ఇంటీజర్ చెప్తాను, మీకు ఈజీ అర్థమవుతుంది డేటా టైప్. సో నేను ఇంటి ఇచ్చాను ఫ్రెండ్స్, ఇంటి ఏజ్ కూడా 10 ఇచ్చాను. మనం యాక్సిస్ స్పెసిఫైర్ ఇక్కడ పర్సెంటేజ్ డి వాడాలి కదా. సో ఇంటీజర్ కాబట్టి మనం పర్సెంటేజ్ డి వాడాలి యాక్సిస్ స్పెసిఫైర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం సింపుల్గా ఇంటి ఇవ్వండి, ఇచ్చిన తర్వాత సెమికాలన్ ఇస్తే ఇది డిక్లరేషన్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు డిక్లరేషన్, ఇది డిక్లరేషన్. ఇన్స్టలేషన్ అంటే ఫ్రెండ్స్ ఏం లేదు, ఈక్వల్ టు పెట్టి ఏదైనా నంబర్ ఇస్తే మనకు అది ఇన్స్టలేషన్. సో మనం ఏదైనా వాల్యూ ఇచ్చినట్టయితే ఈక్వల్ టు పెట్టి అది మనకు ఇన్స్టలేషన్ అవుతుంది. సో ఆ ఇన్స్టలేషన్ 2 పార్ట్స్ ఉంటారు, 2 టైప్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అది చెప్తాను. వాల్యూని డిక్లేర్ చేశాను, సో ఇన్స్టలైజ్ చేయలేను. సో ఇన్స్టలైజ్ చేయాలంటే కంపల్సరీ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైప్ వచ్చేసి కంపైల్ టైం. కంపైల్ టైం అంటే ఎప్పుడైతే మనం వాల్యూని ఫస్టే డిక్లేర్ చేస్తున్నాం, అంటే ఫస్టే మనం వాల్యూని అనేది వేరియబుల్కి ఇస్తున్నాం. ఇప్పుడు సింపుల్ నేను ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, అంటే ఫస్టే మనం వాల్యూ అనేది మనం 10 ఇచ్చాం. సో ఇది కంపైల్ టైం ఫ్రెండ్స్, ఎందుకంటే కంపైల్ కాకముందుకే మనం వేరియబుల్కి వాల్యూ అనేది ఇస్తున్నాం. సో ఇది కంపైల్ టైం. ఇలాంటప్పుడు మీరు స్కాన్ఎఫ్ వాడాల్సిన అవసరమే లేదు. సో ఎప్పుడు స్కాన్ఎఫ్ వాడాలంటే ఏ వాల్యూ మీరు డిక్లేర్ చేయనప్పుడు అప్పుడు మనం స్కాన్ఎఫ్ వాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్తాను, SCANF వాడండి. స్కాన్ఎఫ్ మళ్ళీ సేమ్ అంటే ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ వాడండి, సెమికాలన్ ఇవ్వండి, అండ్ దీని మధ్యలో మనం డబుల్ కోట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సింపుల్ ఫ్రెండ్స్, మనం ఇంటీజర్ వాడాం కాబట్టి పర్సెంటేజ్ డి ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ కామా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత యాంపర్సన్ వాడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అడ్రస్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి యాంపర్సన్ వాడాలి. యాంపర్సన్ వాడిన తర్వాత ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నాం, మనం ఇంటి తర్వాత ఏ తీసుకున్నాం, ఇక్కడ ఏ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రన్ టైం ఇనిషియేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనం వాల్యూని ఫస్టే డిక్లేర్ చేస్తున్నాం. సో ఎందుకంటే మనం రన్ టైం ఇన్స్టలేషన్ చేస్తున్నాం, ఎందుకంటే సో ఎప్పుడంటే మనం ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత అప్పుడు మనం వాల్యూని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను, సో మీకు ఈజీ అర్థమవుతుంది. ఇక్కడ మన వాల్యూ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రింట్ఎఫ్ సెమికాలన్ ఇవ్వండి, డబుల్ కోట్స్ ఇవ్వండి. ఇక్కడ పర్సెంటేజ్ డి ఏం వాడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. వాల్యూని ప్రింట్ చేసేటప్పుడు మీరు వేరియబుల్స్ పర్సెంటేజ్ డి వాడాలి. ఓన్లీ మీరు టెక్స్ట్ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ సింపుల్ ఇట్లా ఇవ్వండి. నేను సింపుల్గా ఎంటర్ ఏ వాల్యూ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత నేనైతే ఎంటర్ ఏ వాల్యూ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను కాలన్ పెడుతున్నాను. ఈ కాలన్ కూడా అక్కడ ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్, ఫస్టే ప్రింట్ అవుతుంది. సి ప్రోగ్రామ్ అనేది కేసెస్ ఫ్రెండ్స్, స్మాల్ ఏకి బిగ్ ఏకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్ వీడియోలో చెప్తా ఉంటాను. సో మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. సో ఎంటర్ ఏ వాల్యూ అని ప్రింట్ చేసాము. సో ఫస్ట్ మనకు ఇంటి ఏ అనేది మనం డిక్లేర్ చేసాము కాబట్టి సో ఫస్ట్ మనం వేరియబుల్ అనేది ఫస్ట్ కంపైలర్ రీడ్ చేస్తుంది. తర్వాత ప్రింట్ఎఫ్ అంటే ఇక్కడ ప్రింట్ఎఫ్ మనం ఎంటర్ ఏ వాల్యూ అని ఇచ్చాం ఫ్రెండ్స్, అంటే మనకు సో అవుట్పుట్ స్టేట్మెంట్లో మనకు ఎంటర్ ఏ వాల్యూ నడుతుంది. దాని తర్వాత మనం ఏ వాల్యూ ఎంటర్ చేస్తాం, ఆ తర్వాత ఏ వాల్యూ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, రన్ చేసి చూస్తే మనకు ఈజీ అర్థమవుతుంది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఫస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అడుగుతుంది. సో ఇప్పుడు నేను అదే 10 ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఎంటర్ నొక్కండి. సో మనకు ఏజ్ కూడా 10 ప్రింట్ అయిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. సో మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎప్పుడు వాడతాం అంటే రన్ టైం ఇన్స్టలేషన్ అప్పుడు వాడతాం స్కాన్ఎఫ్. నార్మల్గా కంపైల్ టైం ఇన్స్టలేషన్ ఉన్నప్పుడు మీకు స్కాన్ఎఫ్ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు స్కాన్ఎఫ్ ఎలాంటి టైంలో వాడుతుంది అంటే ఇప్పుడు నేను ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాను. 10 ఇచ్చినప్పుడు మీరు ఆల్రెడీ 10 ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు కాబట్టి మీరు స్కాన్ఎఫ్ వాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ డిక్లేర్ చేయకపోయినప్పుడు మనం స్కాన్ఎఫ్ వాడాల్సి ఉంటుంది. సో మనం కంపైల్ టైం చేసాం కాబట్టి రన్ టైం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది కంపైల్ టైం ఫ్రెండ్స్, స్కాన్ఎఫ్ రన్ టైం. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా ఉంటాను, మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సో ఫ్రెండ్స్ ఇది బేసిక్ మనకు డేటాస్ డిక్లేర్ చేయడం. ఇప్పుడు కంపైల్ టైం విషయం చెప్పాను, రన్ టైం విషయం చెప్పాను, బేసిక్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఫ్రెండ్స్ ఇవే కాదు, మీకు ఎలాంటి వాల్యూస్ అయినా ఇప్పుడు ఇంటూ ఏజ్ కూడా 10 కాకుండా 20 ఇలా మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మీకు డేటా టైప్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను అందించిన అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇదే రైట్ మరి, ఉంటాను, బాయ్.